గుంటూరు జిల్లా వినుకొండలో మొదటి ఏడాదిలోనే 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. రాష్ట్రంలో పేదల కోసం మొదటి ఏడాదిలోనే 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. పట్టణాల్లో 2 లక్షలు, గ్రామాల్లో 3 లక్షల ఇళ్లు ఎన్టీఆర్ హౌసింగ్ కింద శరవేగంగా పూర్తవుతున్నాయని, త్వరలోనే లబ్ధిదారులకు అన్ని వస్తువులతో కూడిన కొత్త ఇంటి తాళాలు ఇచ్చి వినుకొండ పట్టణంలో నిర్మాణంలో ఉన్న టిట్కో ఇళ్లను గురువారం ఆయన పరిశీలించారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో 864 ఇళ్లు పూర్తి చేసి పేదలకు అందిస్తామన్నారు. సో ఇది ఇక్కడ కరెంట్ డిపార్ట్మెంట్కి రిమైండ్ నోటీస్ ఇచ్చాం సార్. వాళ్ళకి పేమెంట్ మనకి ఎంత కట్టాలి మాట్లాడి ఇది 100 ఇయర్స్ 1.5 years. పేదవాళ్లకు టిట్కో ఇళ్లు ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పేరుతో ఈ టిట్కో ఇళ్లను ఫేజ్ 1 లో నిర్మాణం చేపట్టినటువంటి ఇళ్లను ఇప్పుడు అందజేసే కార్యక్రమాన్ని ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందజేసే బాధ్యత ఈ రోజు ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల టిట్కో ఇళ్లను, 3 లక్షలు గ్రామ సీమల్లో రూరల్లో 3 లక్షల ఇల్లు, మొత్తం 5 లక్షల ఇల్లు పూర్తి చేసే విధంగా రేపు జూన్ నాటికి 5 లక్షల ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అందుకే శరవేగంతో మరి ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏదైతే పేదల ఇల్లు నిర్లక్ష్యం చేసిందో, పేదలకు అన్యాయం చేసిన ప్రభుత్వాన్ని చూశారు, పేదలను నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వాన్ని చూసాము. ఈ రోజు ఆ పేదలందరికీ న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ కన్స్ట్రక్షన్ ఈ ప్రభుత్వం రాగానే అంతా కూడా కన్స్ట్రక్షన్